అసలు బెజవాడ వరదలకు అమావాస్య గడియలే కారణమా? సముద్రపు ఆటుపోటులే విజయవాడను ముంచెత్తాయా? అమావాస్య సమయంలో సముద్రం ఎలా ఉంటుంది? ఇప్పుడు బెజవాడ వరదల నేపథ్యంలో అసలు ఈ వరదలకు అమావాస్య గడియలు కూడా కారణమయ్యాయా? అసలు సముద్రపు ఆటుపోట్లు విజయవాడను ముంచెత్తాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అందరికీ. అమావాస్య సమయంలో అసలు సముద్రం ఎలా ఉంటుంది, ఆటుపోట్లు ఎలా ఉంటాయి, దీనిపై లోతైన విశ్లేషణ ఇచ్చేందుకు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఇప్పుడు బుడమేరు ఉప్పొంగడంతో అటు కృష్ణమ్మ పరవళ్లతో విజయవాడ ఏ స్థాయిలో వరదలకి మొత్తం బీభత్సం సృష్టించి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అమావాస్య నేపథ్యంలోనే ఇంత వరద వచ్చిందని ఒకవైపు కొంతమంది చెప్తున్న వాట. అసలు ఎలా ఉంటుంది అమావాస్య సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎలా ఉంటాయి? నిజంగా ఈ బెజవాడ వరదలకు అమావాస్య కూడా ఒక కారణం అనేది ఎంతవరకు వాస్తవం? సతీష్, ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని చర్చలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తుండడం, లేకపోతే అల్పపీడనాలు కానీ వాయుగండాలు కానీ తుఫాన్లు కూడా, అంటే తెలుగు రాష్ట్రాలకు తుఫాన్లు కూడా కొత్త ఏమి కాదు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక తుఫాను వస్తూనే ఉంటుంది. కానీ ఇంత ఎక్కువగా కూడా ఒక విజయవాడ లాంటి ప్రాంతాన్ని కానీ లేదా గుంటూరు లాంటి ప్రాంతాన్ని కానీ ఇంత ఎక్కువగా కూడా ప్రభావితం చేసింది, అల్లకల్లోలం చేసిన సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా ఇప్పటి వరకు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా విజయవాడ వాసులు చెప్తుంది ఏంటంటే 50 సంవత్సరాల ముందు ఇటువంటి వరదలను చూసాం, మళ్ళీ అదే స్థాయిలో ఈసారి కూడా ఇటువంటి వరదలను చూస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ వరదలకు ఇంత ఎక్కువగా కూడా రావడానికి గల కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా ఒక లోతైన అధ్యయనం చేయడానికి చాలామంది కూడా కొత్త ప్రశ్నలు అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఇప్పుడైతే విశాఖలోని ఆర్కా బీచ్ దగ్గర ఉన్నాం. ఒకసారి బీచ్ యొక్క పరిస్థితిని చూడవచ్చు. ఎందుకంటే బీచ్ ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక అల్పపీడనం కూడా స్టార్ట్ అయింది. దీని ప్రభావం వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆటుపోటు ఇది ఎక్కువగా ఉండడం కారణం కూడా ఉంటుంది. దాంతోపాటు ఒకసారి మనం బీచ్ను కూడా పరిశీలించినట్లయితే బీచ్ సాధారణ పరిస్థితుల్లో ఉండేదానికంటే అమావాస్య టైంలో లేదా అల్పపీడనాల టైంలో వాయుగుండాల సమయంలో ఎక్కువగా కూడా అలల ఉధృతి ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ రాకాశాలలు కూడా ఎగసిపడితే ఒక్కొక్కసారి చూసుకునేటప్పటికీ 6 నుంచి 10 మీటర్ల ఎత్తులో అలలు కూడా ఎగసిపడుతూ మొత్తం సముద్రం కోతకు కూడా గురైన సందర్భాలు చాలా వరకు కూడా మనం చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్లో మనకి మురళి చూపిస్తుంది ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో బీచ్ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. కానీ అమావాస్య రోజుల్లో చూసుకునేటప్పటికీ బీచ్ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండదు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అమావాస్య గడియలు ప్రారంభమైనప్పటి నుంచి అమావాస్య గడియలు మళ్ళీ ముగిసేంత వరకు కూడా ఈ యొక్క అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. సముద్రం కూడా కవ్వింపు చర్యలు ఏదైతే అంటామో అటువంటి వాటికి పాల్పడుతూ ఉంటుంది. అందుకోసమే అమావాస్య గడియలు వచ్చాయంటాగానే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సందర్శకులను కానీ లేకపోతే మిగతా ఫిషర్మెన్స్ని కానీ వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తారు. ఎందుకంటే అమావాస్య గడియల రోజు అలల యొక్క ఉధృతితో పాటు సముద్రం కూడా చాలా ముందుకు వస్తుంది. కనుక ఈ ప్రభావం వలన చాలా వరకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరిని కూడా అటువంటి దానికి ప్రేరేపించకుండా మొత్తం అందరిని కూడా దూరంగా ఉంచుతారు. అయితే ఇదే నేపథ్యంలో గతంలో ఏదైతే గత 3 రోజుల క్రితం ఏదైతే అమావాస్య గడియలు ప్రారంభమయ్యాయి, ఈసారి చూసుకునేటప్పటికి 2 రోజుల పాటు కూడా అమావాస్య యొక్క ప్రభావం ఉంది. ఇదే ప్రభావం సముద్రం మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. సముద్రం దాదాపుగా చూసుకునేటప్పటికి 15 నుంచి 16 మీటర్ల వరకు కూడా ముందుకు వచ్చిన సందర్భం చూసాం. అదే రోజు రాత్రి చూసుకునేటప్పటికీ ఒక్కసారిగా 10 మీటర్ల వరకు కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి చూసాం. అయితే అమావాస్య గడియల్లో ఇదే సందర్భానికి సంబంధించినంత వరకు సముద్రం ఆటుపోట్లు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదే దాంట్లో ఏదైతే నదీ జలాలు వచ్చి సముద్రంలో కలిసే చోటు ఏదైతే ఉంటుందో అది నదీ సంగమాలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా సముద్రం లోపలికి ఎప్పుడైతే వచ్చి కలుస్తాయో ఆ వచ్చి కలిసే ప్రాంతంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో మళ్ళీ నదీ జలాలు అనేది వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా నదీ జలాలు సముద్రంలోకి కలవడానికి అవకాశం ఉండదు. అటువంటి నేపథ్యంలోనే కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే బుడమేరు కాలువకు సంబంధించి కావచ్చు, ఈ నదీ జలాలు ఎక్కడైతే సముద్రంలో కలిసే ప్రాంతం ఉందో ఈ సముద్రంలో కలిసే ప్రాంతంలో చాలా తక్కువగా సముద్రం లోపలికి నదీ జలాలను తీసుకునే అవకాశం వచ్చింది. దాంతోనే నీరు ఎక్కువగా కూడా అక్కడున్న కృష్ణా బ్యారేజ్ వరకు కావచ్చు, లేకపోతే బుడమేరు కాలువకు సంబంధించి కావచ్చు, అవంతా కూడా ఎందుకంటే పైనుంచి వచ్చే నీరు యథావిధిగా సముద్రంలోకి వెళ్ళిపోయినట్లయితే మాత్రం
వరదల యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి లేకుండా కేవలం పూర్తి స్థాయిలో కూడా అక్కడ సముద్రంలోకి నీరు విడుదల అవ్వడానికి, అంటే ఏదైతే పైనుంచి ప్రవాహం వస్తుందో ఆ ప్రవాహంలో సముద్రంలోకి నీటిని కలవకుండా ఎక్కువగా కూడా స్టాక్ అయిపోవడం, అంటే ఎక్కడ నీటి అక్కడ నిల్వ అయిపోవడం, లేదా ఏదైతే బ్యారేజీలు కానీ లేకపోతే అక్కడ వచ్చి ప్రాజెక్టులు ఉన్నాయో అటువంటి వాటి దగ్గర కూడా ఎక్కువగా కూడా నీరు కిందకి వెళ్ళకపోవటం వల్ల, సముద్రంలోకి ఎక్కువగా కూడా విడుదల కాకపోవటం వల్ల మాత్రమే ఈ వరదలకి ప్రధాన కారణంగానే చెప్పుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అమావాస్య ప్రధాన కారణంగా ఈసారి వచ్చిన ఈ యొక్క వరదలకి, విజయవాడ వరదలకి కారణమై ఉంటుందంటూ కూడా పూర్తిగా ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే మొత్తం ఇప్పుడు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే సముద్ర అధ్యయన డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దీనిపై రీసెర్చ్ చేస్తున్నాయి. ఎందుకంటే అమావాస్య సమయంలో గతంలో వచ్చిన వరదలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ సముద్రంలో కలిసే నదుల యొక్క పరిస్థితి ఆ టైంలో ఎలా ఉండబోతుంది అనే దాని మీదే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అధ్యయనం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడికి సముద్రం యొక్క పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఎందుకంటే అల్పపీడనం ఆల్రెడీ ఇంకొక అల్పపీడనం ప్రారంభమైంది. ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం రేపు ఎల్లుండి కూడా వాయుగుండంగా మారబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొన్న అమావాస్య టైంలో ఏదైతే ఈ ఒక సముద్రం యొక్క ఆటుపోట్లకు గురవటం వల్ల మొత్తం అక్కడ నుంచి వచ్చి నదీ జలాలు పూర్తిగా ఆగిపోవడం జరిగింది. కనుక ఈసారి కూడా మళ్ళీ ఇంకొక అల్పపీడనం ప్రారంభమైంది. ఈ అల్పపీడనం కారణంగా ఎలా ఉండబోతుంది, అసలు ఉన్న పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా, గుంటూరు అటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా కృష్ణా రివర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గోదావరి జలాలకు వచ్చి వీటన్నిటి కూడా సముద్రంలోనే ఎక్కువగా కలుస్తాయి. కనుక అల్పపీడనాలు కానీ వచ్చినట్లయితే మాత్రం అల్పపీడనంలో కూడా సముద్రం ఎక్కువగా కూడా ఆటుపోట్లకు గురవుతుంది. దీనివల్ల పైనుంచి నదీ జలాలు లోపలికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, సముద్రంలో కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక ఈ నేపథ్యంలోనే ఎటువంటి సూచనలు చేయాలి, అదేవిధంగా అటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న దాని మీద కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విజయవాడకు సంబంధించి వరదలు వస్తున్న ఈ నేపథ్యం. రాజా, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సముద్రపులో ఆటుపోట్లు కూడా ఒక కారణం కనిపిస్తే ఇప్పటికే వరద ఇంకా వేడిక అక్కడ పడుతున్న ఇబ్బందులు ఏంటో మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాతావరణ శాఖ రీసెంట్గా అలర్ట్ చేస్తుంది, మరో 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడుతుంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. అంటే ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందని ఏమైనా చెప్పిందా? సతీష్, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే వాతావరణ శాఖ సూచనలు చేసిందో ఈ రోజే అల్పపీడనం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కారణంగానే వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ ఒక హెచ్చరికలు జారీ చేసింది. అయితే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయవాడలో ఇప్పటికే వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల కాస్త సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. కనుక ఒకవేళ కానీ మళ్ళీ వర్షాలు కురుస్తున్నట్లయితే మాత్రం మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వరదల బారి నుంచి బయటపడ్డారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వాతావరణ శాఖ హెచ్చరికలు ఏంటంటే ప్రకాశం, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వీటన్నిటికి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లాలకు సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లాకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు. పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3 రోజుల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కనుక ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రాజు.